హైదరాబాద్ లో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టనున్న రేవంత్ రెడ్డి సర్కార్. హైదరాబాద్ కు తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేసారి పలు ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మొత్తం 7,360 కోట్లతో చేపట్టిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఇందులో 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల ద్వారా మూసీ నదికి వదిలి పునరుద్ధరిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మార్గంలో ఉన్న 7 మధ్యంతర చెరువులు కూడా నిండేలా చర్యలు తీసుకుంటున్నారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా 1,200 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ జీహెచ్ఎంసీ పరిధి, సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలకు నీటిని సరఫరా అందించనుంది. మొత్తం 71 రిజర్వాయర్లు నిర్మించగా అందులో 15 రిజర్వాయర్లను ఈసారి ప్రారంభించనున్నారు. సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హిమాయత్ నగర్, ఇబ్రహీంపట్నం, గట్కేసర్, కీసరా, రాజేంద్ర నగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్చెరు, బొల్లారం ప్రాంతాల్లో 14 మండలాలకు చెందిన 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా తాగునీరు అందుతుంది. అదనంగా కోకాపేట్ లేఅవుట్, న్యూ పోలీస్, ఎస్ఈజెడ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మలిన జల శుద్ధి కోసం 298 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుకు సీఎం పునాది వేయనున్నారు. ఈ ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. దీని ద్వారా సుమారు 13 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం 3 ప్రాజెక్టులకు కలిపి 8,858 కోట్ల వ్యయం కానుంది. ఇక గ్రామీణ ప్రాంతంలో ఎక్కడా తాగునీటి కష్టాలు లేవని, ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. 1800-599-4007 టోల్ ఫ్రీ నంబర్ను ఫిర్యాదుల సేకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది.